ఓం శ్రీ గురుభ్యో నమః. మనిషి యొక్క మనసు సంస్కరించే కొద్దీ, పవిత్రత పొందే కొలది భగవంతుని విషయాల పట్ల అనురక్తి పెరుగుతుంది. దైవ మార్గంలో మనస్సు ప్రయాణించే కొలది మనలోని వికారాలైన హాని చేసే విషయాలు తొలగిపోతాయి. సంతృప్తిగా జీవించడం అలవాటవుతుంది. అలాంటి జీవనం వైభవంతో కూడుకున్నది. అలా మనల్ని దైవ మార్గంలోకి నడిపించే సాధనా మార్గంలో స్వాధ్యాయం ఒక మంచి మార్గం. మందుకు పద్యం ఎంత అవసరమో, దైవ మార్గంలో వెళ్ళే వారికి గురువులు బోధించిన మార్గంలో ఋషులు మనకు అందించిన సద్గ్రంథాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో శాశ్వతమగు వెలుగుబాటును చూపించినది భాగవతం. అందులోని ప్రతి అంశాన్ని మనం అవగతం చేసుకొని తరించవచ్చు. అనగా నిత్యము పరమాత్మనందు మనసు నిలిపి ఉంచవచ్చు. భగవంతుడు శాశ్వతం, అతని కథలు శాశ్వతం, మహిమలు లీలలు అన్నీ శాశ్వతం. ఎవరి మనస్సు అయితే పరమాత్మపై నిరంతరం ఉండునో అతని యందు పరమాత్మ నిలుచుంటాడు. అతడు సాక్షాత్తు భగవంతుడే. భాగవతంలో 12 భాగములు ఉన్నాయి. వాటిని స్కంధములు అంటారు. దీనిని వ్యాసుడు రచించి తన కుమారుడైన సుఖయోగీంద్రునికి ఉపదేశించారు. వారు పరీక్షిత్తునకు ఉపదేశించెను. భాగవతంలో ప్రథమ స్కందము మూలంలో మొట్టమొదటి శ్లోకమే మనకి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలనా కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలీలోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అని ఈ యొక్క గ్రంథంలో మనకి మూల శ్లోకం మొట్టమొదటి శ్లోకంలోనే మనకు విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే భాగవతం చదువుతారో వారు కైవల్య పదమును చేరుకుంటారు అని కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క శ్లోకం యొక్క భావాన్ని గనక, ఈ పద్యం యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే, శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించదన్. దేని కొరకు మానవులందరూ కూడా దేని కొరకు చింతిస్తున్నారు? ధనమును కొరకును, సంపదల కొరకు, ఆరోగ్యం కొరకు, పదవి కొరకు, వీటన్నిటి కొరకు చింతిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో కైవల్య పదము కొరకు చింతించదన్ అని చాలా అద్భుతంగా, మొట్టమొదటి పదమే అద్భుతంగా ఉంది. శుభకరమైన మోక్షస్థితి కలుగుటకై యశోదమ్మ ముద్దు బిడ్డడగు శ్రీకృష్ణుని ధ్యానము చేసేదను. అతడు ఎలాంటి వాడు అంటే లోకరక్షణ సంకల్పం కలిగినటువంటి వాడు, భక్తులను రక్షించాలనేటువంటి ఆతురత కలిగినటువంటి వాడు, రాక్షసుల దుండగములను అరికట్టేటువంటి వాడు, ఆటలకై చూచెడు చూపుల నుండి అనేక బ్రహ్మాండ గోళములను కల్పించును. అలాంటి ఆ యొక్క శ్రీకృష్ణుని నేను ధ్యానము చేస్తాను అని చెప్పి ఈ మొట్టమొదట ఫస్ట్ శ్లోకంలోనే మనకి తెలియజేస్తున్నారు.